ఈరోజు రెసిపీ వచ్చేసరికి ముద్దపప్పు తాలింపు ఆవకాయ. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. డెఫినెట్గా నచ్చిద్ది. ట్రావెలింగ్కి ఉపయోగపడిద్ది అండ్ క్విక్గానే అయిపోతుంది. ఇంట్లో ఉన్న సరుకులతో చేసుకోవచ్చు. ముందుగా ముద్దపప్పు చేసేసుకొని కుక్కర్లో నేను ముద్దపప్పు అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా మెదుపుకున్నాను. ఈ లోపల నేను చిన్న కడాయి తీసుకొని దాంట్లో బటర్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. తర్వాత ఇంగువ వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం ముద్దపప్పు ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి గాయ్స్. చక్కగా కాసేపు గెంటితో తిప్పుకున్న తర్వాత మనం బటర్ ఉంటే వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే వేయండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. మీకు ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఆవకాయ ముక్కలు వేసుకుని మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆవకాయ ముక్కలు మొత్తం అంతా కలుపుకోండి. చక్కగా ఆవకాయ ముక్క ముద్దపప్పులో కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇంకా కొంచెం వేగిన తర్వాత రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇంకా మీరు దానిపైన బటర్ వేసుకోండి, లేదంటే నెయ్యి అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం చక్కగా కలుపుకుంటున్నప్పుడు దీని కాంబినేషన్ గాయస్ అప్పడాలు వేసుకుని తినండి, బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటుంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది.